నిమ్మ సోడా సరబత్తు సుగంధి మారేడు సమ్మర్ లో చల్ల చల్లగా సబ్జా వేసిస్తాం. రండి బాబు రండి. రే ఏం సోడా కావాలరా? సోడాలు కాదురా, లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కావాలి. అవి అయితే ఇక్కడ దొరకవమ్మా. అటు తిరిగి మన ఆడియన్స్ అడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ దంచింగ్ చెమట పుట్టింగ్ అయినా కూడా కష్టపడి వీడియోస్ చేసింగ్ మేము చూసింగ్ బట్ నో లైకింగ్ కామెంటింగ్. రే తెలుగులో ఏడు. ఈ వేడి వేడి సమ్మర్ లో మా చల్ల చల్లని వీడియోస్ చూసి మీ చిట్టి చిట్టి వేలతో లైక్లు షేర్లు కమెంట్లు చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. 13, 14, 15. Come on, fast. అమ్మో ఏంటే ఫాస్ట్, చేతులు కాళ్ళు లాగేస్తున్నాయి. ఏంట్రా జగన్నాథ, 40 ఏళ్ళు వచ్చాయి, కనీసం 25 పుషప్లు కూడా తీయలేకపోతున్నావు. పోసే 40 ఏళ్ళు వచ్చాయి కాబట్టి తీయలేకపోతున్నానే. నాకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు 400 చెప్పు 4 సెట్లు తీసేదాన్ని. తీయలేదని నన్ను ఒక్కడిని వేసుకుంటావే. పక్కన ఉన్నాడు ఏమైనా ఆర్నాల్డా? ఆడికి ఇంకా నా మీద వయసు తక్కువే. రే మనా ఎన్ని చేసావు? నాన్నగారికి 40 ఏళ్ళు కాబట్టి 25 అంటే మన ఏజ్ కో 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నామో. 10 తీసాను బేబమ్మా. అబ్బా చిన్నగా 10 తీయడానికి నువ్వేనా బస్ పిల్లడవా? వయసులో ఉన్న కుర్రాడివి. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మీ నాన్నకిలాగే ఎదర 25 కేజీలు పొట్టొస్తుంది. ఛాన్సే లేదు బేబమ్మా, నాకు రాదు. ఏరా ఎందుకు రాదు? ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉందిగా. మీరా పిసనగొట్టు వంశం పరువు నిలబెట్టేది. స్టాండ్ అప్. అమ్మయ్యా అయిపోయింది అనుకుంటా. వెంటనే వాళ్ళు చేరేయండి. వాళ్ళకి చేరేందుకే ఆల్రెడీ కబోర్డ్ లో ఉన్నాగా. రే పిచ్చి పిచ్చి పంచులేసావంటే పుచ్చ పగిలిపోద్ది. వద్దులే. ఎవరో కాలింగ్ బెల్ల కొట్టారు బేబమ్మ, ఇప్పుడే చూసొస్తాను. వస్తారు నాన్నగారు. ఆల్ ది బెస్ట్. నేను జంపు. సార్ ఆర్డర్. ఆర్డరా? అలాంటి మా ఇంటికి రావులే, ఏ పక్కింటికో ఎదురింటికి వచ్చి ఉంటది, అక్కడికి వెళ్ళి ఇచ్చే గురు. లేదు సార్, ఇదే అడ్రస్. పిసినుగొట్టు భవనం. ఇదే పిసినుగొట్టు అను. ఎస్, షీ ఇస్ మై సిస్. ఆవిడే పెట్టారు సార్ ఆర్డర్. ఓహో సర్లే గురు, నాకు ఇచ్చా, నేను ఇచ్చేస్తాను. మీ పేరు సార్? ది గ్రేట్ పిసిన్కోట్ శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. ఓ మను అంటే మీరేనా? మీకైతే అస్సలు ఇవ్వద్దన్నారు సార్, స్పెషల్ గా మెన్షన్ చేశారు కూడా. దొంగ మోకంది. ఏరా అన్నయ్య ఇవ్వట్లేదా? ఎవ్వరు అడ్డు తప్పుకో. ఎంత భయ్యా? 150 రూపీస్ మేడం. ఇదిగో భయ్యా, చేంజ్ నువ్వే ఉంచుకో. టిప్పు 50 రూపాయలు టిప్పా? బాగా బలిసి కొట్టుకుంటున్నావే నువ్వు. ఎందుకు ఏం ఆర్డర్ పెట్టావు? ఆల్ఫాన్సో మ్యాంగోస్. ఏంటి ఈ 2 మ్యాంగోలు 150 రూపాయలా? నేనేం నీలా చీప్ ఫెలోన్ కాదు, చీప్ మ్యాంగోస్ తినడానికి. దీస్ ఆర్ ఇంపోర్టెడ్ మ్యాంగోస్ ఫ్రమ్ కొరియా. ఒసే పిచ్చిదానా, 150 రూపాయలకి నీ కొరియా నుంచి ఎవరు తీసుకొచ్చిస్తాడే? వచ్చేటప్పుడు కోకటి వల్ల కొనేసి ఉంటాడు. మోసపోయావు. ఎక్కడి నుంచి తెస్తే ఏంట్రా? మ్యాంగోస్ చూడు, స్మెల్ అదిరిపోయాయి. అవునే, వాసన ఇక్కడికి వస్తుంది. నాకు కూడా ఓ మొక్కవ్వా? అబ్బా ఇచ్చేస్తారు మరి. ఇవి నేను నా కోసం ఆర్డర్ పెట్టుకున్నా, నీకు కావాల్సితే నువ్వు పెట్టుకో. పెట్టుకుంటాం. మన పొజిషన్ కొనుక్కునే స్టేజ్ నుంచి అడుక్కునే స్టేజ్కి వచ్చింది. ఓసే అను, నాకు 2 మొక్కలు ఇవ్వే. ఆ టెంక ఎలాగో తినవు కదా, పోనీ అదైనా ఇవ్వు. నేను టెంక కూడా తింటాను. అయితే మొక్క ఇయ్యి. అస్సలు ఇవ్వను, కావాలంటే తొక్కలు ఇస్తాను. చీక్కో. అమ్మా అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా మీ గొడవ పొద్దు పొద్దున్నే? చూడమ్మా, నాకు మామిడి పండు ఎట్టకుండా తినేస్తుంది. ఏంటే అను, నీకేదైనా అన్నయ్యతో షేర్ చేసుకోవాలని చెప్పానా? వాడికో 2 ముక్కలు పెట్టు. నేను పెట్టను, ఇవి నా డబ్బులతో నేను ఆర్డర్ పెట్టుకున్నవి. పోన్లే అమ్మా, అన్నయ్యే కదా, ఓ మొక్కివ్వు. పాపం వాడిని చూడు, కొండమే కోతి చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను ఇవ్వను. పోసే బేబమ్మ, వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉన్న మామిడిపళ్ళు తినేసేలా ఉన్నారే. నన్ను వదిలితే నేను ఎల్లో మామిడిపళ్ళు తింటానే. అక్కడ వడదెబ్బకి ముసలోళ్ళందరూ చచ్చిపోతున్నారు. నువ్వేంట నన్ను చంపుతున్నావు? అలా కాదు, నువ్వు బాగా స్ట్రాంగ్ అని చెప్తున్నాను. మామిడిపళ్ళు తినేస్తున్నారు. నువ్వు ఇవే. నువ్వెంత బెగ్గర్లా అడుక్కున్నా నేను నీకు ఇవ్వను. పోన్లేరా రాక్షస పిల్ల, అది ఎవ్వదో చేయదు. పద, నీకు ఉప్మా చేసి పెడతాను. నువ్వు బాగా ఉప్మా నాకేం అక్కర్లేదు, నేనే లేదో తింటాను. అమ్మా, ఉప్పు కారం కలిపి తెచ్చేసాను. తెచ్చేసారంటున్నావు? కొంపదీసి మన ఇంట్లో నుండి తెచ్చేసావేంట్రా? ఊరికమ్మా, మన
వాళ్ళిద్దరు ఏదో తినేస్తున్నారు. అబ్బా అదిరిపోయింది కదరా పంజా, మామిడికాయ కూడా భలే ఉంది. ఏంట్రా చేతపడి చేసేవాళ్ళలాగా అలా చూస్తున్నా మా వంక? మామిడికాయలు తింటున్నారు కదా, నాకు 2 మొక్కలు ఇస్తారని. నీ వాటం చూసినప్పుడే అనుకున్నాను వాట అడుగుతావని. అయినా సిగ్గులేదేంట్రా ఇలా పక్కింటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడగటానికి? ఒసే మా దగ్గర ఎన్ని సామాన్లు దండేవే, 2 మామిడికాయ మొక్కలు ఇవ్వడానికి ఎడుతున్నావు. మేము కష్టపడి కొనుక్కున్నాం అమ్మా, మీకెందుకు ఇస్తాం? ఇవ్వను కాకివ్వం, పో. నాకు ఎట్టకుండా తింటారా? మీ ఇద్దరికి విరోచనాలు అట్టించుకుంటే ఇదే నా శాపం. గోవిందు బట్టలు ఉతికేశాను, అది కాదు గోవిందు. గిన్నెలు కూడా తోమేశాను. అబ్బా అవన్నీ కాదు. మరేంటి, కల్లా చెయ్యాలా, వంట చెయ్యాలా, లేదా బాత్రూమ్ కడగాల? కాదే. మరేంటి? నాకు నీకు నాకు ఏంటి నాకాలే? నాకు మ్యాంగోస్ తినాలని ఉంది. లిల్లీ, వాట్ ఆర్ యు టాకింగ్? ఇస్ ఇట్ ట్రూ? అంటే బుల్లిగోరాగడి కన్నింగా? స్మెల్లీ. అయినా నేను పొద్దున్న చూసినప్పుడే అనుకున్నాను కొంచెం బొద్దుగా అయ్యావని. ఇదిగో ముందే చెప్తున్నాను, నాకు ఆ ముడ్డి కడుగుగాడు వద్దు. మంచిగా నీలా అందంగా ఒక అమ్మాయి కావాలి. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? ఏ లిల్లీ, నీకు ఆ ముడ్డి కడుగుగాడే కావాలా? అయితే నువ్వే కడుగు, నేను అడగను. గోవిందు నాకు తినాలనిపిస్తుంది మామిడి కాయలు కాదు, మామిడి పండ్లు. అనవసరంగా బుల్లి గోరాగడిని ఇమాజిన్ చేసుకున్నా. అయినా మామిడి పళ్ళు అడగడానికి అంత సిగ్గుపడితే యాక్ట్ చేయాలా? అంటే ప్రేమగా అడిగితే తెస్తావని. నువ్వు ఎలా అడిగినా తెస్తాను లిల్లీ, తేకపోతే నైట్ ఫుడ్ ఎట్టావుగా. ఏంటి? ఏం లేదు, వెళ్ళి తెస్తాను. బాయ్. నో కిస్సెస్ ఫ్రమ్ మిస్సెస్. లెట్స్ గో టు అనదర్ మిస్సెస్. ఏ బంగిన బల్లి మామిడి పండు రంగు మేడింది, చిలకే కొట్టని జాంపండు సిగ్గు మీదుంది. ఒరే తత్తి, నువ్వా? బ్యాక్ నుంచి చూసి ఆంటీ అనుకున్నాను రా, సారీ. సర్లే, తేంటి తైతికొత్తో తొన్న తెందా తది తిది అన్నా. ఏం చేయండి రా, రావాల్సి వచ్చింది. తీ తెల్లం తైతికి తన్నే తిందా? అది చేసినా బాగుండు. ఇంట్లో ఖాళీగా కనిపిస్తున్నానని కొంతమ్మ కోరికలన్నీ కోరుతుంది. మామిడిపళ్ళు కావాలంట. తడిగింది తావిడి పల్లే కదా, తొనిత్తివ్వు. అయితే డబ్బులు ఇవ్వు. తా తేనెందుకు ఇస్తాను? మరి అలాంటప్పుడు మూసుకొని కూర్చో. డబ్బులు లేక నేను ఎడుతుంటే ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇప్పుడు తేనె తేద్దాం తారా. ఏం చేయాలో ఆలోచిద్దాం. మనుముక్కు ఏంటి అంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు? ఏంటో వెళ్ళి విందాం. మా మమ్మీ డాడీ ఊరెళ్ళారా, నా దగ్గర పాకెట్ మనీ కూడా లేవు. ఏంటి మామ అలా అంటావు? నీ దగ్గర డబ్బులు లేకపోవడం అంటే స్టేట్ బ్యాంక్ లో డబ్బులు లేనట్టే. అవన్నీ ఒకప్పుడు మామ. ఇప్పుడు నేను బాల్మెన్ ప్యారిస్ బట్టలు వేసుకుంటున్న బెగ్గనరా, అడిడాస్ షూ వేసుకుంటున్న అడుక్కునేవాడిరా. మామ కాస్ట్లీ బట్టలు వేసుకున్నా కాస్ట్లీగా కనిపించే ఫేస్ రాడు ఇది. నువ్వు ఎంత కాగా పట్టినా నా దగ్గర చిల్లి కావలేదు మామ. అయినా నీకు ఇప్పుడు ఎందుకు డబ్బులు? మామిడి పళ్ళు కొనుక్కుంది తిందామని మామ. నువ్వు ఎంతలా అడుక్కుంది మామిడి పళ్ళ కోసమే. అవును మామ, మా చెల్లి నా కళ్ళ ముందే ఆర్డర్ పెట్టుకుని ఒక్క మొక్క కూడా నాకు ఎట్టకుండా తినేసింది. ఇప్పటి నుంచి ఒకటే క్రేవింగ్ వచ్చేస్తుంది మామ. ఐ వాంట్ మ్యాంగోస్, నాకు మ్యాంగోస్ కావాలి. ఎవడన్నా చూస్తే తేడాగాలనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు మామ, ఈ రోజు ఎలాగైనా మామిడి పళ్ళు తినాలి. అయితే మనం ఇప్పుడు చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి మామ? మార్కెట్ కా? కాదు, మామిడి పళ్ళ తోటకి. వావ్, తక్కువ కొత్త డైరెక్ట్ గా తోట నుంచి కొనేద్దామా? లేదు, కొట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావు మామ? మరి మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? ఇంకా ఆలోచించి ఆలస్యం చేయి కామ్రేడ్. పద, కోతకొచ్చిన కాయలన్నీ కోసుకుంటూ వచ్చేద్దాం. అమ్మాడి అమ్మ, ఈ ముక్కుగడి చూడడానికి క్యూట్ గా ఉన్నా ఈడికొచ్చేవన్నీ నాటు తోటలే. ఉండు, ఈ లే తోటకి వెళ్తున్నారో చూసి దొరికిచ్చేద్దాం. తొరే తిచ్చితోరా, తాళ్ళని తొరికెత్తే తీకెత్తొత్తది. అదే తాలికి తెలియకుండా తనం కూడా తోటలోకి తెల్లామనుకో, తెంచక్క తనకు కూడా తాడుతల్లి వస్తాయి. చూడ్డానికి గొర్రెలా ఉంటావు, బుర్ర బానే పనిచేస్తుందిరా. థ్యాంక్ యూ తారా. ఏడిసావులే, పద. మామా ఈ తోట ఏంట్రా యానిమల్ పార్క్ లా ఎంత ఉంది? అవును మామ, దీంట్లో బిగ్గెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? ఏంటి? నువ్వేరా. మరి లేకపోతే వచ్చిన పని చూడకుండా యానిమల్ పార్క్ డైనోసార్ పార్క్ అంటే కదా. ఒరే తత్తి, తెప్పుతోరా. ఇంత పెద్ద తోటకి తోటమాలి లేడేట్రా?
ఎందుకు తేడు తదిగా అక్కడ తడుకున్నాడు తూడు. ఈడేంట్రా గొర్రెలల్లా గొరకెట్టు పడుకుంటున్నాడు. తాడు ఎలా తడుకుంటే తనకి ఎందుకు, తొత్తిన తని తోద్దాం తాదా. ఓకే. ఈ టైంలో ఎవడు బాబు? మామ ఏంట్రా సౌండ్లు? నక్కలేమో దారితే పడవ నుంచి వచ్చుంటాయి. నక్కలా? మామ నాకు నక్కలన్నా కుక్కలన్నా భయం రా. చక్కగా బిహేవ్ చేయకు పద. తారా తాతకొచ్చినప్పుడు తోని తైలెంట్లో తెచ్చుకోవడం తెలీదు. పెట్టానురా ఈ బొక్కగడి ఫోను. సైలెంట్ మోడ్ లో పెట్టినా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టినా రింగ్ అవుద్ది. మాకి చిక్కువా కూర ఏంటి ఇంట్లో కూర? తోట కూర. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావురా? పొద్దున్నే తిన్నా పాయా, దుబ్బెత్తున్నావా మామిడికాయ? నువ్వు కూడా తోటలో ఉన్నావేట్రా? నోకు తినాలో తాగుతున్న మిల్క్ షేకు. అయితే షేక్ చేసుకొని తాగరా. నాకెందుకు ఫోన్ చేసావు? రజనీకాంత్ సినిమా కావాలి, నాకు మామిడి పండు కావాలి. అయితే నువ్వు ఇక్కడికి రావాలి, నా చేతిలో తన్నులు తినాలి. తారా తారా. హ, ఏంట్రా? ఏంటో సౌండు? తోటతాలి. ఓర్ని అబ్బా, అది తోటతాలి రాజస్థాన్ తాలి కాదు, తోటమాలి. తాకు తెలితే తూ తామ్గా తుందు తేనే తేత. ఓకే. ఎవర్రా అది? తోటమాల లెగిసినట్టున్నాడు రా. ఈ చుట్టుపక్క వచ్చి మామ. ఎవరక్కడ? తీయా ఓర్ని అబ్బా, తీయమేంట్రా తీయం? తైతే ఒరే దొరికేమంటాడు మనకు తవ్వుతాడ్రా. తైతే తింకో తైతే ఎత్తను తంబా. ఒరే ఆడికి దొరుకుతావో లేదో తెలియదు గాని నువ్వే దొరికిచ్చేలా ఉన్నావురా. నువ్వు ఫస్ట్ కూర్చో, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటాను. పిల్లికి తగిలినట్టుందిరా. చూసావా ఎలా అరిసిందా? నువ్వు అన్నావు తీయం. సర్లే ఆడు ఎలాగో అటే వెళ్తున్నాడు, పద మనం వెళ్ళి కోసుకుందాం. ఏంటి మామ అలా అరుస్తాం? ఇప్పుడు చూడాడు మనమైపోతున్నాడు. ఎవరో రాయితో కొట్టారు మామ. బుర్ర బద్దలు అలసిపోయింది. రే మామ అరవకరా. అరే మామ ఇటే వచ్చి. అమ్మడి అమ్మ జస్ట్ మిస్ రా. పద తొందరగా కోసుకుని వెళ్ళిపోదాం. మామ ఈ చెట్టుకి ఎక్కువ కాయలు ఉన్నారా? ఎక్కే ఏంటి మామ ఎక్కేది? అయ్యో తిరుపతి మెట్ల చెట్టు నాకు ఎక్కడం రాదు. ఛే, ఇంత బతుకు చెట్టు ఎక్కడం రాదా? ఇప్పుడు చూడు నేను అలాగే ఎక్కుతాను. అంతే మామ, సింపుల్. దా ఎక్కే. ఒరే ఆమ్ ఫ్రూట్ ఎలాగే ఎక్కావు కదరా, మళ్ళీ నేను ఎక్కడం ఎందుకు? నువ్వే తెంపే. రే సంచి సరిగ్గా పట్టుకోరా. నువ్వు రే మామ క్యాచులు సరిగ్గా పట్టరా, కింద పడితే సౌండ్ వచ్చేద్ది. మళ్ళీ ఆడొస్తాడు. ఈ కింద పడిన సౌండ్ కంటే నువ్వే గట్టిగా అరుతున్నావురా. అబ్బా ఈ అనవసరంగా పట్టుకొచ్చాను. ఆ గోరగాడినైనా తీసుకురావాల్సింది. తారా తంగింతలు తోయినా తెరుకు రాతాలు తోయినా. ఒరే ఏ చెట్టుకైనా ఒక రకమే ఉంటదిరా, అన్ని రకాలు ఉండవు. సరే ఇదిగో తత్తు. ఏ మామ ఓసారి ఆగరా, చెట్టు ఊగుతుంది. అది గాలి కూకుంటది లేరా, నువ్వు ముందు పట్టు. అది గాలికి ఊగుతున్నట్లేదురా, ఎవరో ఊపుతున్నట్టుంది. తారా తేతే తక్కడ తొత్తును తట్టు. ఒరే తత్తి, ఆ చెట్టు మీద ఏదో ఉందిరా. ఇందాక నుంచి చెట్టు తెగ ఊపేస్తుంది. అబ్బా తారా దెయ్యం. దెయ్యమా? దెయ్యమా ఎక్కడా? అదిగో మామ చెట్టు మీద మామిడికాయలు దింపేస్తుంది. మామ ఎలా వచ్చాయి? చెట్టు మీద దెయ్యం నాకేం భయం, చెట్టు మీద దెయ్యం నాకేం భయం, చెట్టు మీద దెయ్యం నాకేం భయం. మామ ఇదేదో మామిడిపళ్ళు దయ్యంలా ఉందిరా. అవును మామ, మామిడికాయలన్నీ అదే కోసుకుంటుంది. పదరా మామ, పోతే పోయే పళ్ళు, ప్రాణాలుంటే చాలు. తారా తక్కడ తావుడు పండు తిందడిపింది తెలితెత్తే. ఒరే పైన దెయ్యం అంటే ఇంకా మామిడికాయ ఏంట్రా, గుండెకాయ అయిపోయేలా ఉంది. పదా అబ్బా. ఒరే గోరా. ఒరే తత్తి, ఒరే గోరా ఇక్కడ దెయ్యం ఉందిరా. అవునరా, నా ముందే ఉంది. నీ చెప్పా జోకులు కాదరా, నిజంగానే ఉంది. తది తాకు తెలుతు తాని తూతే తారిపోతున్నావు. మనం ఇంకా ఇక్కడే ఉంటాం, డేంజర్. పదండి.
దెయ్యం రా. మాకు కనిపిస్తుందిరా. చెట్టు మీద దెయ్యం నాకేం భయం. రే అది నేల మీద ఉంది కదరా. అయితే నేల మీద దెయ్యం నాకేం భయం. ఇదిగో దెయ్యం, ఎవరు నువ్వు? నీ పేరేంటి? మామిడి పళ్ళ దెయ్యం. ఒరే పంజా నువ్వా? నిజంగా మామిడి పళ్ళ దెయ్యం అనుకుని జడుచుకుని చచ్చాం కదరా. దెయ్యం నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఈ తోటమాలికి దొరికిస్తామేంట్రా? ఎవర్రా మీరు? వస్త్రాలు ఉండండి. మామ దొరికేసాను, రైట్ అయిపోయి వస్తున్నాడు. ఎవర్రా అక్కడ? ఆగండి. ఈడేంట్రా మనం ఎక్కడ ఉంటే అక్కడ చేతులు తడుగుతున్నాడు? ఎందుకంటే ఆడికి రేచెక్కటి రాత్రి అయితే కనిపించదు. ఈడిక ఇందాక నుంచి భయపడింది. చే అనవసరంగా బోల్డెన్ కాయలు వదిలేసాం, పత్త తెచ్చుకుందాం. ఒరే తత్తి, మన కాయలు కూడా తెచ్చారా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆడికొచ్చిన జలకిచ్చేస్తా. అరే ఇప్పుడు ఎందుకురా అవన్నీ? ఊరుకోండి, ఈడు రీచ్ ఎక్కడం వల్ల క్లైమాక్స్ సప్పగైపోయింది. ఇప్పుడు చూడండి ముసలోడికి ఎలాగెత్తాను. అంకిల్ ఎవర్రా అది? చెప్పుకొచ్చేద్దాం. నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. ముందు నేను ఎక్కడున్నానో కనిపెట్టరా. నాకు రేచి ఎక్కటని ఆడుకుంటారా? ఉండి నీ పని చెప్తాను. ఏంటంకుల్ రిమోట్ లో బటన్ నొక్కారు? టీవీ చూస్తారా? కాదురా, నీ అంతు చూస్తా. సలార్ సాహో బాహుబలి. ఎవరు గురుగాలు? నీ బాడీ గార్డ్సా? కాదురా, నీ బాడీని చింపే డాగ్స్. క్లైమాక్స్ చప్పగా ఉన్నాను. ఇప్పుడు బాగా రుచుకోండా ఈ అంగమా. ఈ పాపారావు గడికి ఏ పని పాటు ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటాడు. సరేలే, ఎలాగో పంపించాడు కదా, నొక్కి లుక్కేద్దాం. మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి సతమత పడుతున్నారా? ఆ, ఖర్చులు పెరిగిపోయి కంగారు పడుతున్నారా? అవునవును. అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది. ఆ, ముందుగా మీ పర్సులో ఒక దాల్చిన చెక్క, ఒక యాలకులు, ఒక మిరియాలు, ఒక జాపత్రి, ఒక పలావాకు, అలాగే జీలకర్ర, ఆవాలు, గసగసాలు, చిటికెడు ఉప్పు, పసుపు ఇవన్నీ మీ పర్సులో పెట్టి ఆ పర్సును మీ జోబులో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి వద్దన్నా ఇంకా మీ వెంటే పడుతుంది. ఇక మీ పర్సు మొత్తం డబ్బే డబ్బు. వాటితోనే పర్స్ మొత్తం నిండిపోద్ది. ఇంకా డబ్బులు ఎక్కడ పెడతారండి? నోర్మి సేడదవా, ఇది శాస్త్రం. ఆహా, నాకు ఇంకా తెలియగడుగుతా నాన్నగారు. అది పర్సా పోపుల డబ్బా అన్ని అందులో అడ్డానికి. ఇవన్నీ పర్సులో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని ఆంటీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదరా. అలాగైతే ఇవన్నీ వంటగదిలోనే ఉంటాయి. కానీ నాకు ఆ వంటగదిలో ఎలకలు బొద్దింకలు తప్ప డబ్బులు ఎప్పుడూ కనపడలేదు. డబ్బులు కనిపించడానికి అదేం బ్యాంక్ లాకర్ కాదు, వంటగది. అది వంటగది కాదండి బాబు, పెంటగది. అయితే ఇలా పెంటగదిని శుభ్రంగా క్లీన్ చేసి వంటగదిగా మార్చు. ఆ, నేనా? ఆ, నువ్వే. దాన్ని పోయి దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవడం అంటే ఇదే. ఇదేంటి ఎంత గట్టిగా తోనో వదలట్లేదు? అమ్మా ఏంటే మూకుడు ఎలా మాడిస్తావు? ఉప్మా మాడంటే నీకు ఇష్టమే కదరా, అందుకే మాడిచాను. అవునా, తిన్నప్పుడు బానే ఉంది, కానీ ఇప్పుడు తోగుతున్నప్పుడే దోలు తీరిపోతుంది. సర్లేరా, నువ్వు అంట్లు త్వరగా తోవేస్తే ఈ స్టవ్ ఆ ఫ్రిడ్జ్ రెండు శుభ్రం చేసేద్దాం. సరేనే బాబు, పని మధ్యలో డిస్టర్బ్ చేయకు. నువ్వు వెళ్ళి అక్కడ సీరియల్ చూసుకో, పని అయ్యాక పిలుస్తాను, అప్పుడు కలిసి శుభ్రం చేద్దాం. ఈ ప్రపంచంలో అన్నిటికీ మందులు కనిపెట్టారు, ఒక్క నోటి తోలక తప్ప. హే బాబు, ఈ ప్లేట్ కూడా కడగమ్మా. ఈ పని అయిపోయాక బాత్రూమ్ కూడా వెళ్ళి కడుగు. ఫుల్ గా స్మెల్ వచ్చేస్తుంది. అలాగేనండి. చిచి, అయినా ఒళ్ళు బలిసిందేటే, నాకు చెప్తున్నావు బాత్రూమ్లు కడగమని. ఒరే అన్నయ్య, నువ్వా? నేను ఇంకా డాడీ కొత్త పనోడిని పెట్టారేమో అని అనుకున్నాను. ఈ ఇంటికి పనోడు, అది కూడా మన నాన్నగారు. ఆయన పెడతారని నువ్వెలా అనుకున్నావే? అవునరా, అదే కరెక్టే. ఎలాగో నువ్వు ఉన్నావుగా. ఒరే అన్నయ్య, పళ్ళు ఎక్కువ కొరికేసుకోకు, మళ్ళీ ఊడిపోగలవు. నాకు కూడా తెలియలేదు, నాకు తెలియదు. కానీ ఇంకొక క్షణం నువ్వు ఎక్కడే ఉన్నావు అనుకో, నీకు రాలిపోతాయి పళ్ళు. రా పోరా. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది.
పని అయిపోయిందా? అయితే స్టవ్ క్లీన్ చేసేద్దాంరా. గ్యాప్ ఇవ్వే, గ్యాప్ ఇవ్వు. సర్లేరా, అయితే నువ్వు వెళ్ళా ఫ్రిడ్జ్ దగ్గర కూర్చో. ఈ లోపు నేను స్టవ్ కడుగుతాను. థ్యాంక్స్ బాబు, మళ్ళీ జనంలో కూడా నీ కడుపునే పుడతాను. అమ్మా, ఈ ఇంట్లో పనులు చేసే బదులు హోటల్లో సర్వర్గా జాయిన్ అవడం బెటర్. టిప్స్ అయినా వస్తాయి. నాన్నగారు ఎక్కడా లేరు కదా? అమ్మయ్య లేరు. చల్లని చల్లని ఫ్రిడ్జ్ డోర్ ఇది. అబ్బా, ఇది ఫ్రిడ్జ్ డోర్ కాదు, హిమాలయాల డోరు. ఎంత చల్లగా ఉందో. రేయ్, ఫ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తున్నారా? ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి. నువ్వు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఏ నాన్నగారు, నేను చేయకూడదా? నీ మొహానికి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ లో బాటిల్ పట్టి పెట్టావరా? పిల్లోడు ఏదైనా పని చేసినా తిడతారు, చేయకపోయినా తిడతారు. ఎప్పుడు మీ కళ్ళు ఆడిపోయినే. ఇది ఒకది. కొడుకును ఒక మాట అంటే చాలు పొలోమని వెనకేసుకుంటూ వచ్చేస్తావు. మరి లేకపోతే వాడు ఈ రోజు నాకు ఎంత సాయం చేశాడో మీకు తెలుసా? మొత్తం గిన్నెలన్నీ వాడే తోమాడు. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా శుభ్రం చేస్తున్నాడు. అబ్బా సూపర్ రా, నువ్వు దేనికి పనికిరావు అనుకున్నాను. కనీసం ఇళ్లలో ఇలా పని చేయడానికైనా పనికి వస్తావని ఇవాళ అర్థమైంది. ఇలాగే రోజు 10 ఇళ్లలో పని చేసావు అనుకో, నెలకు 15,000 సంపాదించుకోవచ్చు. చాలే ఆపండి మీ వెటకారం. నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే నేను ఊరుకోను. వాడు బంగారం. అయితే కరిగించుకొని మెడలో వేసుకో. అబ్బా నాన్నగారు, ఏటండి మీ గోల? మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకునేవండి. అమ్మ కొడుకులు కలిసారంటే చాలు నోరులు వేసుకుని మీద అడిపోతారు. సర్లే, ఏదోటి తగలాడండి. సర్లే, మీరు వెళ్ళండి. ఈయన పని చేయడు, మమ్మల్ని చేయనివ్వడు. చల్లగాలి మధ్యలో ఈ గబ్బుగాలి ఏంటి? కొంపదీసి మన దగ్గర నుంచా? స్నానం కూడా చేసానే. అమ్మా, ఏంటి ఈ స్మెల్? ఫ్రిడ్జ్ లో ఉప్పు చేపలు ఏమైనా ఇచ్చావేటి? చిచ్చి, ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో కడగట్లేదు కదరా, అందుకే స్మెల్ వస్తున్నట్టుంది. ఆ గిన్నెలన్నీ తీసి బయట పెట్టు. అబ్బా, ఇది ఫ్రిడ్జ్ లా లేదు, సెప్టిక్ ట్యాంక్ లా ఉంది. ఏంటమ్మా ఇది తెల్లగా ఉంది? పోయిన వారం వంకాయ కర్రీ అనుకుంట్రా, బూజు పట్టేసినట్టుంది. ఇదేంటి? పప్పు చారురా. ఎప్పుడుది? పోయిన సంవత్సరందా? ఇదేంటి? బెండకాయ ఫ్రై అనుకుంటా. ఇందులో బెండకాయలు లేవే, పురుగులు ఉన్నాయి. బెండకాయలన్నీ పురుగులు తినేసినట్టున్నాయిరా. పోన్లే, పురుగులైనా తిన్నాయి. ఓసే, ఏంటే గిన్నెలు పురవస్తాక తవ్వకాలో బయటపడినట్టు వస్తానే ఉన్నాయి. మీ వల్లేరా ఇదంతా. ముందు రోజు మిగిలినవన్నీ తింటానంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. మేమా నువ్వా? పోన్లేరా, ఎలాగో బయటికి తీసావు కదా, వేడి చేసేస్తాను, తినేద్దు గాని. అమ్మా, ఏం మాట్లాడుతున్నావే? సైనైడ్ తిన్నా బతికిపోతానేమో గానీ ఈ తింటే మాత్రం నిజంగానే చచ్చిపోతానే. ఫుడ్ ఇన్స్పెక్టర్లు కనుక మన ఇంటికి వస్తే ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ ని సీజ్ చేస్తారు. సర్లేరా, అన్ని తీసి పడే. పడైపోతే దాచుకుంటావేంటి ఇంకాను? ఇంకేమున్నాయో? అమ్మా, ఈ ఇయర్ ఫోన్స్ ఏంటి ఎక్కడ ఉన్నాయి? 3 నెలల నుంచి ఎతుకుతున్నాను వీటి కోసం. అదే అప్పుడెప్పుడో సీరియల్ చూడడానికి తీసుకున్నాను రా, మర్చిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసినట్టున్నాను. మీ అమ్మలకి ఇదేం అలవాటే, ఏమన్నా ఫ్రిడ్జ్ లోనే తోహేస్తారా? సర్లేరా, సారీ. వెళ్ళి గుర్రం మీద చెయ్యి. ఈ డీప్ లో ఏమున్నాయి ఏటో. అబ్బా, మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ఇక్కడే ఉంది. ఈ కొండలో కొంత భాగాన్ని కొట్టి అలా నిమ్మకాయ నీళ్ళలో కలుపుకుని తాగితే చల్లగా ఉంటది. ఏమైంది? అమ్మో, నాకేం తెలీదు. ఏమైందిరా మను? ఆ సౌండ్ ఏంటి? ఏమోనే, ఫ్రిడ్జ్ నుంచి పగలొచ్చేతనే. ఏం చేసావురా ఫ్రిడ్జ్ ని? రైల్ ఇంజన్ లా ఎంత పొగ వస్తుంది? ఏమోనే, డీప్ నుంచి ఐస్ మొక్క తీసుకుందామని కత్తితో గుచ్చాను, వెంటనే పొగ వస్తుంది. ఒక్క నిమిషం తిన్నంగా ఉండవురా, ముందా స్విచ్ కట్టు. పదరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకేం తెలీదు. అవునమ్మా, పద. ఫ్రిడ్జ్ స్విచ్ ఏంటి ఆపేసి ఉంది? ఎదవే, ఫ్రిడ్జ్ కడిగేసి ఆన్ చేయడం మర్చిపోయి ఉంటాడు. నాన్నగారు ఏం చేస్తారండి ఫ్రిడ్జ్ ని? నేనేం చేశాను రా, జస్ట్ స్విచ్ చేశాను అంతే. జస్ట్ స్విచ్ చేస్తారా? మరి ఆ పొగలేటండి? నాకేం తెలుసురా. బంగారం లాంటి ఫ్రిడ్జ్ ని పాడు చేశారు కదా నాన్నగారు. అమ్మా చూడే, నాన్నగారు ఏం చేశారు? ఫుల్ గా తుడిసి కొత్త పెళ్లి కూతురులో ముస్తాబ్ చేశాను. తక్కువని స్విచ్ చేసి పుట్టుకుమని పోగొట్టారు. ఒరే, నేను స్విచ్ చేసిన మాట వాస్తవమేరా, కానీ ఫ్రిడ్జ్ ఎలా పోయిందో నాకు తెలీదు. నాన్నగారు సర్లే, రిపేర్ చేయించేద్దాం. రిపేర్ కి మీరు ప్రిపేర్ అయినా అది రెడీగా లేదు. ఏ
ఏటండి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు దేశం నుండి పోతా పోతా బరువు పక్కన వదిలేసిన వస్తువు ఇది. అయినా శ్రద్ధాంజలి చెప్పాల్సిన వాడికి షష్టిపూర్తి చేస్తా అన్నట్టు కొన ఊపిరితో ఉన్నదానికి కొత్త పెయింట్లు రిపేర్లు అంటారేటండి. వేస్ట్. నువ్వు వేస్టే. ఏ రోజు బెల్ట్ తో రిపేర్ చేసి వాడుకోవట్లే? ఇది అంతే. నాన్నగారు నువ్వుండు. ఒరే గోరా, అంకుల్ చెప్పండి. మన ఫ్రిడ్జ్ ఉంది కదా, ఆ, మన ఫ్రిడ్జ్ ఏంటి అంకుల్? అదేదో మీకు నాకు పుట్టినట్టు. అదేరా మా ఇంట్లో ఫ్రిడ్జ్. ఆ, ఏమైంది దానికి? ఏమోరా, స్విచ్ చేయగానే ఫ్రిడ్జ్ లోంచి పొగలు వచ్చాయి. మరి ఫైర్ ఇంజన్ కాల్ చేయాల్సిందిగా, నాకెందుకు చేశారు? రే, పరిష్కారం గురించి ఫోన్ చేస్తే పంచులేస్తావేట్రా? దాన్ని అర్జెంట్ గా రిపేర్ చేయించాలి. ఏంటి, ఫ్రిడ్జ్ రిపేర్ చేయంటారా? ఈ కాలంలో ఫ్రిడ్జ్ రిపేర్ చేయించిన డబ్బులతో కొత్త ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది అంకుల్. అంత ఎక్కువ అవుతుంది ఏంట్రా? మరి ఇప్పుడు మీరు రిపేర్ ఒకరిని పిలుస్తారా? ఆడి ఫ్రిడ్జ్ చూడడానికి 500 తీసుకుంటాడు. తర్వాత మనం చెప్పిన రిపేర్ కాకుండా ఇంకో 2-3 రిపేర్లు ఉన్నాయని చెప్పి ఆ పార్ట్ కొనాలి, ఈ పార్ట్ కొనాలి, ఈ వైర్ పెట్టాలి, ఆ వైర్ తీయాలి అని చెప్పి మన దగ్గర 5-6 వేలు లాగేస్తాడు. మళ్ళీ లాస్ట్ లో రిపేర్ చేసినందుకు 1000 అంటాడు. అదేంటి స్టార్టింగ్ 500 అన్నావు? అది జస్ట్ చెక్ చేయడానికి అంకుల్. రిపేర్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ వేరే ఉంటది. అమ్మో, నువ్వు చెప్తుంటేనే భయం వేస్తుందిరా. అయినా ఇంకెన్ని రోజులు వాడతారు అంకుల్ ఆ పాత ఫ్రిడ్జ్? అది పక్కన పడేసి కొత్తది కొనుక్కోండి. సలహాలకే ఫ్రీయే కదా, ఎన్నైనా ఎత్తావు. కానీ ఫ్రిడ్జ్ కొనాలంటే డబ్బులు కావాలి. ఇట్స్ ఓకే అంకుల్, యువర్ విష్. నా కాంటలు తోముకుంటా టైం అయింది, బాయ్. ఏమన్నాడు నాన్నగారు? రిపేర్ అవుతుందా? రిపేర్ చేయించుకునే డబ్బులతో కొత్త ఫ్రిడ్జే కొనేసుకోవచ్చు అంటారా? నేను చెప్పాను కదా నాన్నగారు, పదండి మనం వెళ్ళి కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకుందాం. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే నాన్నగారు, ఎవరు తెత్తా ఏంటి, కొత్తది వస్తే చాలు. మీ నాన్నగారేర్రా కొత్త ఫ్రిడ్జ్ కొంటానని చాలాసేపు అయింది. లక్ష్మి, లక్ష్మి. హా, వచ్చేసినట్టున్నారా? పదా. నాన్నగారు వచ్చారా? ఏం ఫ్రిడ్జ్ తెచ్చారు? సింగిల్ డోరా, డబుల్ డోరా? ఓపెన్ టాప్. అదేంటండి కొత్త మోడలా? కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇదిగో మన కొత్త ఫ్రిడ్జ్. కొండ? అవునరా తొండ, ఇట్స్ మట్టి కొండ. నేచురల్ ఫ్రిడ్జ్. నో కరెంట్, నో రిపేర్స్, ఎవ్రీ సీజన్, సమ్మర్, వింటర్, రైనీ, ఫుల్ కూలింగ్. నాన్నగారు ఇది చాలా అన్యాయం అండి. ఏంట్రా అన్యాయం? అసలు నీకు ఫ్రిడ్జ్ ఎందుకు కావాలి? కూలింగ్ వాటర్ కోసమే కదా. దీంట్లో నీళ్లు పోసి చుట్టూతో తడిగుట్ట కట్టేసావు అనుకో, ఫుల్ కూలింగ్. పైగా మట్టి కొండలో నీళ్లు తాగితే ఒంటికి చాలా మంచిది, లేనిపోని రోగాలు కూడా రావు. బాగుందమ్మా సంబడం. కూలింగ్ వాటర్ కైతే కుండ సరిపోతుంది. మరి కూరలో కూరగాయలు పెట్టుకోవడానికి ఏంటి పరిస్థితి? పూటకోసారి టీలు కాఫీలు అడుగుతారు కదా, మరి ఆ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఎక్కడ పెట్టాలి? నువ్వేలా అడుగుతావు నాకు తెలుసు లక్ష్మి, అందుకే ఇంకో కొండ తెచ్చా. ఈ కొండలో నీళ్లు, ఈ కొండలో కూరగాయలు, మిగిలిన కర్రీలు. పగలగొట్టేస్తాను కుండని. రోజు రోజుకి మేము పిసినాడతాను పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. అవును నాన్నగారు, డబ్బులు అయిపోతాయని ఖర్చు పెట్టకపోవడం పొదుపు చేయడం, కానీ డబ్బులు నాకు ఖర్చు పెట్టకపోవడం మూర్ఖత్వం. ఏంటమ్మా అలా చూస్తావు? నువ్వైనా చెప్పు. ఏంటండి ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ కొంటారా, లేకపోతే మా పుట్టింటికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ కొనిపించుకోమంటారా? తక్కువనేస్తాడు మీ నాన్న. పెళ్ళప్పుడు ఇస్తానన్న కట్నమే ఇంకెవ్వలేదు. సరే, ఎవరు కొంటారో ఎవరు కొనరో ఇప్పుడే ఫోన్ చేసి తెలుసుకుందాం. ఏంటే భయపెడుతున్నావా? లేదు, బెదిరిస్తున్నా. సర్లే, నేనే కొంటాను. అల్లుడు కనీసం ఫ్రిడ్జ్ కూడా కొనలేదని మళ్ళీ వాళ్ళతో అక్కలేని మాటలు అనిపించుకోవాలి. ఎలా ఇచ్చారా? సూపర్ ఇచ్చావే. దెబ్బకి నాన్నగారికి నోట్లో మాట అయిపోయింది. ఇంకేడాక డిస్కషన్లు, పదండి ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్దాం. జబాజ్ ఎలక్ట్రానిక్సా? ఇదేమి కొట్రా? ఏమో నాన్నగారు, ఆ గోరగాడు ఈ షాపే చెప్పాడు. గోరగాడు చెప్పాడంటే ఇలా ఉండడంలో తప్పులేదులే, పదండి. హలో సార్, రండి రండి. ఏం కొనడానికి వచ్చారు? తక్కువ కాస్ట్ లో ఎక్కువ కూలింగ్ వచ్చే ఫ్రిడ్జ్ చూపించయ్యా. మీరు ఉండండి నాన్నగారు. భయ్యా, ఆయన అలాగే అంటాడు కానీ మొత్తం ఆల్ ఫీచర్స్ ఉన్న లేటెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించు. అదే ఈ మధ్యన బీరువాళ్ళ వస్తున్నాయి కదా. ఓ అదా, రండి సార్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది సింగిల్ డోర్, ఇది డబల్ డోర్, ఇది లేటెస్ట్ గా వచ్చింది ట్రిపుల్ డోర్. ట్రిపుల్ డోరా? అవును బాబు, ఒకటి మీ నాన్నగారికి, ఒకటి మీ అమ్మగారికి, ఒకటి నీకు. అయ్యి నాన్నగారు, ఇదేదో బాగుందండి, తీసుకుందాం తీసుకుందాం. నోరుమి, ఇదేమైనా ఇల్లు ఏంట్రా? ఎన్ని డోర్లు ఉన్నాయో చూసుకొని తీసుకోవడానికి. బాబు, మాకు ఇన్ని డోర్లు ఉన్నాయి వద్దు కానీ తీయడానికి వేయడానికి ఓ డోర్ ఉంటే చాలు. అయితే ఈ ఫ్రిడ్జ్ చూడండి సార్, దీనికైతే టీవీ కూడా అటాచ్ అయ్యి ఉంటది. మేడం గారికి బాగా నచ్చుతుంది. అవునండి, వంటగదిలోంచి సీరియల్ వినడమే తప్ప చూడడం కుదరట్లేదు. ఈ ఫ్రిడ్జ్ అనుకోండి, వంట చేస్తూ సీరియల్ ఎంచక్కా చూసుకోవచ్చు. ఎంచక్కా చూసుకుంటూ వంటను పెంట చేయొచ్చు.
ఇదిగో బాబు, ఫ్రిడ్జ్ లో టీవీలు రేడియోలో మాకు అవసరం లేదు. లోపల పెట్టిన వస్తువులు చల్లగా అయ్యే ఫ్రిడ్జ్ చూపించు చాలు. సరే సార్, మీరు అడిగిన తక్కువ ధరలో ఎక్కువ మందికి ఇచ్చే ఫ్రిడ్జ్ ఇదే. ఈ ఫ్రిడ్జ్ బాగుందయ్యా. ఎంత? మా దగ్గర ఉన్నట్లు ఇదే చవక సార్, జస్ట్ 15,000. మా బడ్జెట్ గా చాలా ఎక్కువ సార్. అయినా ఎంత చిన్న ఫ్రిడ్జ్ కి 15,000 ఏంటయ్యా? మా గోరా ఫోన్ చేసి నీకు చెప్తానన్నాడు, చెప్పలేదా? ఓహో, గోరా పంపిస్తానన్న ఫ్యామిలీ మీరేనా? ఆ, ఈ విషయం ముందే చెప్పుంటే టైం వేస్ట్ అయ్యేది కాదుగా. సర్లే పదండి, మీకు చూపించాల్సిన స్టాక్ అంతా కింద గోడౌన్ లో ఉంది. ఏంటి గొడవల్లోనా? అవును నాన్నగారు, కొత్తగా తెచ్చిన ఫ్రిడ్జ్లన్నీ అక్కడే పెడతారు. పదండి పదండి. ఇదిగోండి సార్, మీకు తొందరగా ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే ప్యాక్ చేసి ఇంటికి పంపించేస్తాం. ఇంక సెలెక్ట్ చేసేది ఏముందయ్యా? ఏ తక్కువ రేటో అదే చూపించు. అయితే ఇది చూడండి సార్, ఈ రోజు వచ్చింది. జస్ట్ 10 రోజులు వాడారు. కస్టమర్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడని మళ్ళీ మాకే అమ్మేశారు. అంటే ఈ సెకండ్ హ్యాండా? ఏ కాదండి, రిఫర్బిష్డ్ వెర్షన్. ఏంట్రైడు రిఫ్రెష్ బ్రష్ అంటున్నాడు? ఏం లేదు నాన్నగారు, మనం బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రైలేసి వదిలేస్తాం కదా, అలాగా ఎవడో దీన్ని కొనేసి వదిలేసాడు. దీని వల్ల ఆడికేం వస్తుందిరా? ఆడికి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ మనకైతే తక్కువ రేట్ లో ఫ్రిడ్జ్ వస్తుంది. ఓహో, ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ ఎంత అయ్యా? జస్ట్ 4,999 రూపీస్ సార్. వాడేసిన ఫ్రిడ్జ్ కి ఎందుకయ్యా అంత రేటు? సార్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అసలే ఎలాంటి ఆటల కోసం బోల్డ్ మంది లైన్లు కడతారు. మిమ్మల్ని ఏదో గోరా రికమెండ్ చేశాడని ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ మీకే చూపిస్తున్నాను. సరే సరేలే, ఇంక బేరం ఆడలే, నువ్వు చెప్పిన రేటుకే తీసుకుంటాను. ఒరే మను, ఓసారి ఫ్రిడ్జ్ అంతా కరెక్ట్ గా చూడు. ఈ వైరేటి ప్లాస్టర్ తో చుట్టిస్తుంది. గొడవన్ కదా సార్, ఎలకలు కొట్టేయని మా వాడు ప్లాస్టర్ వేసి రిపేర్ చేశాడు. అయినా రిపేర్ ఉన్న ఫ్రిడ్జ్ 5,000కి ఎందుకు తీసుకుంటాం? ఓ 1000 తగ్గించి 4,000 ఇస్తాను. సరే సార్, 4,000కి తీసుకోండి. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, రిటర్న్ లో ఎక్స్చేంజ్ ఏమి ఉండవు. సరే 4,000కే కదా వస్తుంది. మీరు బిల్లు కట్టేసి అడ్రస్ రాసి వెళ్ళండి సార్, నేను ఆటోలో పంపించేస్తాను. పంపించు, కానీ ఆటో ఛార్జీలు నాకు వేయకు. భలేవారు సార్, కస్టమర్ సార్ గాడ్స్. మీరు వెళ్ళండి, నేను పంపించేస్తాను. రేయ్, ఫ్రిడ్జ్ వచ్చింది కదా అని అక్కలేని అన్ని అందులో కూరేకండి. వాటర్ బాటిల్ అన్ని కరెక్ట్ గా నింపి పెట్టు. సరే నాన్నగారు. Few moments later. అబ్బా, దాహం వేస్తుంది. మన కొత్త ఫ్రిడ్జ్ లో కూలింగ్ నీళ్ళు తాగుదాం. చల్లగా ఉండాలి గాని వేడిగా వస్తుంది ఏంటి గాలి? స్విచ్ కూడా వేసే ఉంది. నీళ్ళేంటి ఎంత వేడిగా ఉన్నాయి? ఒరే మను, రే మను, ఏంటి నాన్నగారు? ఫ్రిడ్జ్ లో వేడి నీళ్ళు ఎందుకు పెట్టారా? నేనెక్కడ పెట్టానండి. మరి ఇందులోకి వేడి నీళ్ళు ఎలా వచ్చారా? వేడి నీళ్ళ ఏటండి ఎంత వేడిగా ఉన్నాయి? మోటు కూడా కూల్లోనే ఉంది. ఆడు ఫ్రిడ్జ్ ఇచ్చాడా ఓవెన్ ఇచ్చాడా? ఆగు, ఆడికి ఫోన్ చేస్తాను. ఏమయ్యా, నువ్వు పంపించిన ఫ్రిడ్జ్ కూల్ ఎక్కట్లేదు, ఓవెన్ లో వేడి ఎక్కిపోతుంది. అవునా? అయితే ఇంకేంటి సార్, సూపర్. 4,000కి అంత పెద్ద ఓవెన్ రావడం అంటే గ్రేటే. ఏంటయ్యా ఎక్సాకాలా? మర్యాదగా వచ్చి ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్లి వేరే ఫ్రిడ్జ్ ఇవ్వండి. సార్ మీకు ముందే చెప్పాను, నో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ అని. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదా ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి రండి. ఏంట్రైడ్ ఎలా మాట్లాడుతున్నాడు? ముందా గోరగాడికి ఫోన్ చేయండి నాన్నగారు, ఇదంతా ఆడవల్లే వచ్చింది. ఏంటంకుల్, మనోడి దగ్గర ఫ్రిడ్జ్ కొన్నారంటగా, ఎలా ఉంది? ఫ్రిడ్జ్ అనుకునే కొన్నావురా, కానీ అది ఓవెన్ లా తయారైంది. లోపల పెట్టిన నీళ్ళన్నీ సలసలా కాగిపోతున్నాయి. అవునా? నేను ఇక్కడ బాధపడుతుంటే నువ్వు నవ్వుతావు పెట్టరు అక్కు పక్షి. నేను కూడా ఆడి దగ్గర ఓవెన్ కొన్నాను అంకుల్, అది వేడెక్కకుండా డీప్ ఫ్రిడ్జ్ లా గట్టగడేస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంకేం చేస్తాం అంకుల్, రేపు ఇంకో 10,000 రెడీ చేసుకోండి. నేను ఇంకో షాప్ వాడికి చెప్తాను, ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు ఇంటికి రారా, డిస్కౌంట్ కాదు, నీ డిస్కులు జారిపోయేలా కొడతాను. ది నంబర్ యువర్ ట్రైయింగ్ ఈస్ కరెంట్లీ బిజీ. బై. నాన్నగారు ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంక చేసేదేముంది, ముందు కొన్న కొండ ఉంది కదా, అందులో నీళ్లు నింపి తాగేయడమే. గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను పాడబోయే పాట ఎన్నెన్నో జన్మల బంధం. పాడింది ఎస్పీబీ మరియు వాణి జయరాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నేను పలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఏంటి అలా అరిచావు? రూమ్ డోర్లు దగ్గరికి వేసుకొని ఏం చేస్తున్నావు ఇక్కడ? నాలోని సంగీత గాన గంధర్వ విద్వాంసుని
ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. ఏంటి ఈ రేకు డబ్బా గొంతేసుకొని? లిల్లీ, వాట్ ఆర్ యు టాకింగ్? సాంగ్ లో మేల్ వర్షనే కాదు, ఫీమేల్ వర్షన్ కూడా నేనే పాడాను. నా వాయిస్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అయితే వెళ్ళి అమలాపురంలో ఆర్కెస్ట్రా పెట్టుకో. ఏ నైస్ ఐడియా. వెళ్తాను. గవ్వల ద్వారా గానామృతం అని ఒక బ్యాండ్ పెట్టి స్టేజ్ లెవెల్లో మొదలు పెట్టి సినిమా లెవెల్ వరకు పాడతాను. హా, పాడి నువ్వే వినుకుంటావా? లిల్లీ, నాలోని కళాకారుణ్ణి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఇలా డిస్కరేజ్ చేయకు. నాకు అసలే నీ పాట వినే కరేజ్ లేదు, మళ్ళా ఎంకరేజ్ డిస్కరేజ్ ఒకటి. ముందొచ్చి అన్నం తిను. ఏంటి చేయలేస్తుంది? ఏం లేదు, అన్నం అన్నావు కదా, ఏ కూరండు? జస్ట్ అన్నం ఒక్కటే వండాను, ఫ్రిడ్జ్ లో పెరుగు ప్యాకెట్ ఉంది, వేసుకొని తినేసాయి. వాట్ ఈస్ దిస్ లిల్లీ? ఉప్పు చేప పప్పుచారు చేయమన్నాను కదా. హా ఏంటి? అదే ఉప్పు చేప పప్పుచారు లాంటి వండే ఆలోచనలు ఏమైనా ఉంటే వద్దు అంటున్నా. నాకేం అలాంటి ఆలోచన లేవు, నీకేమైనా కావాలంటే నువ్వే వండుకొని తిను. అబ్బా, వరస్ట్ వైఫ్ ఆఫ్ ది డెకేడ్. ఇక నన్ను తిట్టుకోవడం ఆపి కంచంలో రైస్ పెట్టుకో. ఓకే లిల్లీ, నువ్వు వెళ్ళి పేషెంట్స్ కి పారాసెటమాల్ డోలో 650 రాసుకో. మన తెచ్చిన మ్యాంగోస్ ఎక్కడున్నాయి? ఏ వావ్, తోటలో కొట్టేసిన కమ్మని మ్యాంగోస్. ఆనందం డబ్బులో ఉందని ఎవడు చెప్పాడురా? పెరిగన్నంలో మామిడికాయ పిండేద్దామురా. పిండేసాక ముద్దలు కలిపి నోటులో పెడితే అబ్బా ఎక్సలెంట్, అద్భుతమండి. తోరా తేంటది? మామిడి పండు పెరుగన్నం. తదా తొన్న తావిడి పళ్ళు తొత్తేతాం తదా. నువ్వు తాత ఇవ్వలేదు. మీ తాత నా దగ్గర ఎందుకుంటాడ్రా? తాత తాదే తాట. ఏం తాటరా? తావిడి పళ్ళు తాట. మామిడి పళ్ళు వాటానా? అయినా ఇంత లేట్ కొత్త ఎలారా? ఆల్రెడీ తినేసా. ఇదిగా లాస్ట్ లో ఒకటి మిగిలితే ఇప్పుడే ఈ పెరుగన్నంలో తింటున్నా. ఓన్లే ఇదిగో ఈ టెంక చీకు. తాకేం తక్కర్లేదు. తీతో అనవసరంగా తావిడి పళ్ళకి తొత్తాను. సరియాదుగా తాకు తావిడి పళ్ళు తొనేత్తివ్వు. ఏంటమ్మా కొనేసి ఇవ్వాలా? డబ్బులుంటే నేనే కొనుక్కుంటాను కదరా. నిన్ను తీసుకెళ్లి మామిడి పళ్ళు ఎందుకు దొంగతనం చేస్తాను? అదంతా నాకు తెలీదు. తాకు తావిడి పళ్ళు తావాలి. అబ్బా, ఈడేంటి ఎలా తగులుకున్నాడు? నాకు తావిడి పళ్ళు తావాలి 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 తావాలి. నా దగ్గర మామిడి పళ్ళు లేవు గాని ఒక ఐడియా అయితే ఉంది. ఏంటది? మనతో పాటు మామిడి పళ్ళ తోటకు మనుగడు కూడా వచ్చాడు కదరా, ఆడి దగ్గర ఉంటాయి. పద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ నైస్ చేసి నైస్ గా లాగేద్దాం. ఓకే. బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖుల రేవ్ పార్టీయా? ఒరే మను, యా డాడ్. రేవ్ పార్టీ అంటే ఏంట్రా? ఏమో నాన్నగారు, నాకు పాలిటిక్స్ లో అంత టచ్ లేదు, మీకే తెలియాలి. యు పూర్ ఇల్లిటరేట్ ఫ్యామిలీ. రేవ్ పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు కాదురా. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువైపోయి రెస్టారెంట్లలో పబ్బుల్లో చేసుకునే పార్టీలు రేవులంటా ఇసుక తబ్బలంటా చేసుకుంటారు. అందుకే దాన్ని రేవ్ పార్టీ అంటారు. వావ్, యు ఆర్ సో బ్రేవ్ రా గోరా. థ్యాంక్స్ అంకిల్. అయినా మన ఊర్లో రేవులు లేనట్టు బెంగళూరు వెళ్ళి చేసుకోవడం ఏంటో. మన హైదరాబాద్ లో చెరువులు కాలువలు తప్ప రేవులు ఎక్కడ ఉన్నాయి అంకుల్? అది కూడా నిజమేరా. అయినా ఈ కాలంలో చెడిపోవడానికి కొత్త కొత్త దారులు ఎత్తుక్కుంటున్నారు. ఒరే మను, నువ్వు గనక ఇలాంటివన్నీ నేర్చుకున్నావు అనుకో, బెల్ట్ బగిలి పగిలిపోయేలా కొడతాను. మీరు ఇచ్చే 5 రూపాయలకి రేగొడియాలే రావు, మళ్ళీ రేవు పార్టీలు అవుతున్నా మొఖానికి. మన మనుగాడు అలాంటాడు కాదు అంకుల్, ఈజ్ ఎ వెరీ గుడ్ గాయ్. ఈడేటి మనకు సపోర్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మొన్న ఏమేం తెలుసా అంకుల్, నేను మనుగోడు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక గుడ్డి ముసలావిడ రోడ్డు క్రాస్ చేస్తుంది అంకుల్. ఒక లారీ సడన్ గా వస్తుంది అంకుల్. అప్పుడు మనుగోడు హీరోలో వెళ్ళి ఆ ముసలావిడిని ఎత్తుకొని రోడ్డు క్రాస్ చేయించాడు అంకుల్. మరి లారీ ఏమైందిరా? ఏ లారీ అంకుల్? అదే ఇందాక వస్తుందన్నావు కదా. ఓ, అది అవతల రోడ్లో వెళ్తుంది అంకుల్, మనకు సంబంధం లేదు. నువ్వు బోగ్గాడు, వాడు పోరం బోగ్గాడు. మరి మేము చెప్తున్న సొల్లంతా వింటున్నా మీరు. ఏంట్రా ఆపేసావే? అను అను నిన్నే పిలుస్తున్నారు. రే తత్తి పదరా, మన ఆంటీ సరిపోతాం. పని పాట లేదు యాదవాళ్ళకి. ఆంటీ ఆంటీ ఓ ఆంటీ. ఏంటి? ఆంటీ అనగానే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తాం. నేను పిలిచింది నిన్ను కాదు, మా లక్ష్మి ఆంటీని. నేను వచ్చింది నీ కోసమే కాదు, లక్ష్మి కోసమే. లక్ష్మి, ఓ లక్ష్మి. ఏంటి పంకజం అక్కాయ్, ఏం కావాలి? ఫినాయిల్ కావాలంటే ఆంటీ ఇవ్వండి, తాగేసి పైకి పోద్ది. ఒరే గోరా, అవసరం లేకుండా నాతో పెట్టుకున్నావనుకో ఇంకా పెట్టుకోవడానికి నువ్వు ఉండవు. ముందు మీరు ఇంట్లో సరుకులు సరిగ్గా పెట్టుకోండి, అప్పుడు ఇలా పక్కింటికి వచ్చి అరువు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు.
ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకో ఏంటమ్మా? ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు కొసరు అడుగుతారు. నీలా కేజీలు కేజీలు పట్టుకుపోయి మాకు ఎసరెట్టరు. బాగుందమ్మా లక్ష్మి, చాలా బాగుంది. నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను అందేసి మాట్లాడడం, నువ్వు కామగా నిల్చొని చూడడం. వాళ్ళు చెప్పింది నిజమే కదా అక్కాయ్. అబ్బా బాగా మర్యాద చేసావమ్మా. ఇంకోసారి నీ గడప తొక్కితే చూడు. అవును, గడపతో ఒక్కదు, జస్ట్ కిటికీ దగ్గరకు వచ్చి అడుగుతుంది అంతే. బాగా చెప్పారా? మీకు ఇప్పుడు కాదురా, నా టైం వచ్చినప్పుడు చెప్తాను. వెళ్ళి మీ పంజాగడికి చెప్పు, ఇద్దరికి టైం వచ్చినప్పుడు రండి. తోరా తోరా ఏంట్రా తోరా బోరా అనుకొని? తన మొత్తిని తనేతి నువ్వు తేత్తుందేటి? తావుడు పళ్ళు తడుగుతానన్నా తడుగు. ఉండు తొడుగుతాను. ఆంటీ ఏంట్రా గోరా? ఏం లేదులేండి. పర్లేదురా, అడుగు. ఇక్కడ ఏమైనా డాన్స్ బేబీ డాన్స్ జరుగుతుందో అలా చూస్తున్నాం. నేను ఇక్కడ పర్సనల్స్ మాట్లాడుకోవాలి. వెళ్ళి అంకుల్తో తిట్లు తింటా ఉండు. ఒరే మను, ఈయనొకడు కరెక్ట్ టైం పిలుస్తాడు. ఆంటీ మొన్న మనుగడు ఓ మూటడు మామిడి పళ్ళు తెచ్చాడు కదా, తెచ్చాడు కదా, అందులో 4 మామిడి పళ్ళు తీసి ఈ అభాగ్యుడికి ఇవ్వండి ఆంటీ. పొద్దున్నే అడుక్కునే వాళ్ళ మా ఇంటికి వచ్చాడు. ఇంకెక్కడ మామిడి పళ్ళురా, తెచ్చిన రోజే అవగొట్టేశారు. మూటడు మామిడి పళ్ళు తినేశారా? చివర్లో 3 మిగిలితే నేనే ఎండేస్తా అండ్ర పెట్టాను. ఓ యు డ్రైడా. రే తత్తి, నీ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అయిపోయిందంట. తాండ్ర తింటావేటి? తగ తాండ్ర తొద్దు, తావుడు పళ్ళే తావాలి. సర్లేరా, ఇంకొక ఒక్కళ్ళు నేను తోట చూసి సాయంత్రం వెళ్దాం. నువ్వు ఎప్పుడు తింటే నీతో తాత అన్న తాయ్. తాయ్ తాయ్ పార్సిల్ చేసి థాయిలాండ్ పంపించాలి అదా. ఇంకేంట్రా గోరా, లిల్లీ ఎలా ఉంది? దానికేంటంటే సమ్మర్ లో చల్లగా రసన బదులు నా రక్తం తాగుతుంది. ఎందుకురా ఎప్పుడు ఏదో ఒకటి అంటావు అలాగా? అబ్బా దాని గురించి వదిలేండి ఆంటీ. ఇందాక తాండ్ర పెట్టానన్నారు కదా, తాండ్ర ఒకటే పెట్టారా లేదా అదే చేత్తో అప్పడాలు ఒడియాలు లాంటివి ఏమైనా పెట్టారా? పెడతదిరా, పెడతది. ఒడియాలు ఒకటి సరిపోతాయా? అప్పడాలు గుమ్ముడి ఒడియాలు కూడా పెట్టించాలా? అంకుల్ నాకు డౌట్ అంకుల్, ఎందుకు అంకుల్ ప్రతిసారి మిడిల్ లోకి వచ్చేస్తారా? బికాస్ ఐ మిడిల్ క్లాస్ ఫాదర్ రా, అందుకే నువ్వు బొక్కెట్టే లోపే మిడిల్ లో వచ్చేస్తాను. అసలు ఒడియాలు ఎట్టంలో బొక్కే ఉంటది అంకుల్, నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి. ఒడియాలు పెట్టేస్తే సరిపోద్దేటి, అవి నూనెలో ఏపక్కర్లేద్దా? ఎంత మందికి ఒడియాలు ఆపాలంటే 1/2 లీటర్ నూనె అయిపోద్ది. అబ్బా మీరు ఉండండి నాన్నగారు, పెద్దానికి ఏదో ఒకటి చెప్తారు. నువ్వేంట్రా మధ్యలో? ప్రతిసారి ఆ పచ్చళ్ళు చారులు వేసుకుని తినలేకపోతున్నామండి. అదే అప్పడాలో వడియాలో ఉంటే అన్నంలో కరకరలాడుతూ నంచుకుంటూ తినొచ్చు. నీకు అసలు తిండి అట్టడమే దండగా, మళ్ళీ అప్పడాలో ఒడియాలట. అబ్బా వాడిప్పుడు ఏం అడిగాడండి? ఒడియాలే కదా, చిటికలో పెట్టేస్తాను. ఏది పెట్టలేదే? వెరీ బ్యాడ్ జోక్ అంకుల్. తిట్టేస్తాను మిమ్మల్ని, మీరు వద్దన్నందుకేనే నేను ఒడియాలు పెడతాను. ఒరే మను, ఇదంతా నీ ట్రైనింగే కదరా? ఇది మరీ బాగుంది. మీరు కొట్టుకుని మధ్యలో నన్ను అంటారేంటి? పెట్టుకోండిరా, పెట్టుకోండి. ఆపడానికి ఎలాగో నూనె కావాలి కదా, అప్పుడు నా దగ్గరికే రావాలి. ఓకే అంకుల్, నూనె కావాల్సినప్పుడు అడుగుతా. ఇప్పుడు జస్ట్ ఒడియాల సామాన్లకు డబ్బులు ఇవ్వండి చాలు. ఏంట్రా? ఏంటి ఇవ్వరా? అబ్బా ఇదొకద్దే ఎత్తనాలే. చి, ప్రతిరోజు అడ్డడానికి వచ్చి ఏదో ఒకటి ఉంటది. ఇదిగో పట్టండి. ఆంటీ మీరేం ఒడియాలు పెట్టండి. మామా ఒడియాలు ఆడుతున్నాను రా, దా నువ్వు కూడా ఒకటి పెట్టు. ఓకే మామా. ఇక్కడ చూడు. ఏం ఒడియా పెట్టాడు? అబ్బో థ్యాంక్ యూ చిట్టి. వీడి సిగ్గు సంతకెళ్ళా, గ్యాప్ దొరికితే చాలు లో బీజం వేసుకుంటున్నారు. నాన్న ముక్కు చెప్పుకోరే. మనుగడు పక్కన ఉన్నాడు, చూసాడు అనుకో. మామా ఇంకా ఇక్కడ చూడు. ఏ లవ్ సింబల్ భలే వేసావురా. నీకోసమే మామా, నా ఫ్రెండ్ అయినా లవ్ అయినా అన్ని నువ్వే కదా. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మామా, డోంట్ ఫీల్. నాకని చెప్పు. గోరా LY లిల్లీ. లిల్లీ చూడు, నీ పేరు రాశాను. ఏంటి లిల్లీ, నచ్చలేదా? నా పేరు స్పెల్లింగ్ ఏంటి? LY లిల్లీ కరెక్టే కదా? అది లిల్లీ కాదురా, లొల్లి.
రెండు ఒకటే కదా. ఉంటాను లిల్లీ బాయ్. ఇంటికి రా నీ పని చెప్తా. అయ్యి బాబోయ్. అయిపోయిందిరా. అయిపోయిందా? అయితే వండుకుని తినేచ్చా? ఇప్పుడే కదరా పెట్టాం, అప్పుడే ఎలా తినేస్తావు? ఫస్ట్ ఇవన్నీ ఎండాలి. ఎండ గట్టిగా ఉందా ఆంటీ? ఓ గంటలో ఎండిపోతాయేమో. అవునరా. ఒరే నాన్న, నువ్వు ఎక్కడే నించోని ఓ కర్ర పట్టుకొని కాకులు రాకుండా కాపలా కాయి. ఏంటి ఎండలో కాపలా కాయాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా అందం ఆవిరైపోదు. ఒరే నీకుంది అందం కాదురా మా అందం. అయితే నువ్వు కాయరా, కాయ్. మీ ఇంట్లో ఒడియాలు పెట్టుకుంటే నేనెందుకురా కాపలా కాయాలి? నువ్వు తీసుకెళ్ళవా ఒడియాలు? నేనెన్ని తీసుకెళ్తాను? జస్ట్ క్యాన్. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా నాతో పాటు ఉండి కాపలా కాయ్. నాకు అవదురా, నేను లిల్లీని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. సర్లే, ముక్కు మామగాడు ఉంటాడు. నాకు హార్ట్ లో హోల్ ఉంది మావా, హీట్ తట్టుకోలేదు. మామా నువ్వు కూడానా? సారీ మావా. చిచ్చి, బెస్ట్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాక నాకు ఇంకెవరు అక్కర్లేదు. నేను ఒకనే కాసుకుంటాను. అమ్మా ఆ కర్ర అందుకో. ఓసే అను, ఆ గొడుగు అందుకో. ఏం చేస్తున్నావు అక్కడ? లేగా. అమ్మా, ఈ మనుగాడి సెక్యూరిటీలోనే ట్రెస్ పాసింగా? కుదరదమ్మా. అమ్మడి అమ్మ, ఇది వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొచ్చినట్టుంది. ఎన్నెల్లగా స్టోర్ చేస్తున్నారా? ఎంత చేస్తున్నారు? అమ్మయ్యా. ఈడేంటి కునికెత్తనాడు? ఆహా, వడియాలు పెట్టుకున్నారా? ఉండరా, ఇవన్నీ లేపేసి నీకు చెవాట్లు పెట్టిస్తాను. టాలెంట్ చూపిస్తున్నావేటి? ఏం లేదు, వడియాలు ఎండాయా లేదా అని చెక్ చేస్తున్నాను అంతే. చెక్కింగ్ చేస్తున్నావా? అరువు అడగడం అయిపోయింది, ఇప్పుడు దొబ్బేయడం మొదలెట్టావా? దొబ్బేయడమా? ఏదో 4 వడియాలు తీసుకున్నందుకు దొంగం చేస్తావా? చూడరా, మీరు పెట్టుకున్న ఒక్క వడియం కూడా మీ చేతికి చిక్కదు. ఇదే నా శాపం. పోవే డెప్పం. ఐస్ క్రీము ఎలాగో వడియాలన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయాయి. పైన కాకులు లేవు, పక్కింటి పంకజం లేదు. సో మనం అలా కిందకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చేద్దాం. భయ్యా క్యా హై? అన్నీ హై బాబు, ఏం కావాలి? అయితే ఒక కుల్ఫీ ఇవ్వు. ఇదిగో బాబు తీసుకో. బాబు ఏదేమైనా ఇది మంచి టేస్ట్ బాబు. అవునన్నా, ఎప్పుడు కుల్ఫీయే తింటాను. నేను చెప్తుంది కుల్ఫీ గురించి కాదు తమ్ముడు. ఎంత వర్షంలో కూడా ఐస్ క్రీమ్ తింటున్నావు చూడు, ఆ రొమాంటిక్ టేస్ట్ గురించి. వర్షమా? నువ్వు గొడిగేసుకుని ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లేదు, కానీ బయట వర్షం పడుతుంది. అదెంత కూల్గా చెప్తావేటన్నా? తమ్ముడు డబ్బులు రా, డబ్బులు. వడియాలకి కాపలా పెడితే ఎక్కడికి వెళ్ళావురా? అంటే ఐస్ క్రీమ్ కొనుక్కుందామని. కుల్ఫీ. నిన్ను మీ నాన్నగారు కొట్టడంలో తప్పే లేదురా, కానీ ఈ రోజు నా టర్ను. ఈ దుడ్డు కర్ర ఇరిగిపోవాలి.